రీసెంట్ గా జరిగిన SCO 2025 చైనాలో జరిగింది కదా, దీంట్లో మోదీ, పుతిన్, జింగ్పింగ్, భారత్, రష్యా, చైనా, బ్రిక్స్ లో రష్యా, ఇండియా అండ్ చైనా వీటి మీద కళ్ళన్ని. అండ్ ఆబ్వియస్లీ వార్తలు వెళ్ళినాయి అటు పక్క పెనం మీద దోశ మాడిపోయినట్టు ట్రంప్ మాడిపోతా ఉన్నాడు, వాడేదేదో చెప్తా ఉన్నాడు. అయితే లెట్ us టాక్ అబౌట్ దిస్ SCO మీటింగ్ అండ్ ఈ ముగ్గురి గురించే కళ్ళకి నేత్రానందంగా చాలా మంది హ్యాపీ ఫీల్ అయ్యారు. సో లెట్ us see వాట్స్ హ్యాపెనింగ్ అండ్ వాట్ హెస్ హ్యాపెండ్. డీటెయిల్స్ కంటే ముందు హౌ చైనా హ్యాస్ ట్రీటెడ్ us అండ్ వాట్ ఆర్ ద హైలైట్ పాయింట్స్ వేరే న్యూస్ లో డీటెయిల్స్ చూద్దాము. సో దీంట్లో మోదీ, పుతిన్ అండ్ జింగ్పింగ్ దే వర్ సో క్లోజ్ అండ్ దే వర్ టాకింగ్ టు ఈచ్ అదర్. అయితే పుతిన్ మోదీని ఎలా ట్రీట్ చేశారు అనేది చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్స్ విషయం లెట్ us టాక్ అబౌట్ హియర్. పుతిన్ తన కార్ RS అనేట ఈ కార్ తెచ్చుకున్నారు, తన యూజ్ చేసే కార్ అక్కడ. అయితే ఈ కార్ లోనే అక్కడ ఏరోప్లేన్ దిగిన దగ్గర నుంచి SCO మీటింగ్ వచ్చారు. అయితే మోదీ కోసం మోదీని ఆ కార్ లో ఒక 45 minutes రైడ్ తీసుకెళ్లి అక్కడ డిస్కస్ చేశారు. బేసికల్లీ వాళ్ళకి వీళ్ళిద్దరికి పుతిన్ కి మోదీకి కార్ లో కూడా ఒక 45 minutes డిస్కషన్ జరిగింది. ద్వైపాక్షిక చర్చలు అంటారు కదా, దాంట్లో జరిగింది కార్ లో. అయితే మోదీ రావడం ఒక 10 minutes డిలే అయితే పుతిన్ హిమ్సెల్ఫ్ హీ వెయిటెడ్ ఫర్ 10 minutes ఫర్ మోదీ. ఇది బాగా న్యూస్ లో కూడా వస్తుంది. అంటే ఒక వరల్డ్ ఇన్ఫ్లుయెన్స్ చేసే లీడర్ ఇంకొక ఇన్ఫ్లుయెన్స్ చేసే లీడర్ కోసం వెయిట్ చేయటం, దిస్ మేడ్ హెడ్లైన్స్ ఎవ్రీ న్యూస్ పేపర్ లో కూడా. దిస్ షోస్